హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగానే ఉన్నాను. కొంచెం రికవర్ అవుతున్నాను కోల్డ్ కాఫ్ నుంచి. సరే, ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను అనమాట. మన కిచెన్ లోకి ఒక కొత్త మెంబర్ వచ్చింది. అదే ఇన్స్టెంట్ పాట్. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ఇన్స్టెంట్ పాట్ ని అన్బాక్సింగ్ చేద్దాము. అలాగే కొంచెం నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇన్స్టెంట్ పాట్ అనే కాదండి, ఏది కొనాలి అన్న ఊరికే ఏదో ముందు రోజు చూసేసి నెక్స్ట్ రోజు ఆర్డర్ పెట్టాను అనమాట. దాని గురించి చాలా రీసెర్చ్ చేస్తాను. నిజంగా మనకు అవసరమా, మనం ఎంత మాత్రం వాడతాము, వర్తినా మనం ఖర్చు పెట్టే అమౌంట్ కి అది అనేది బాగా రీసెర్చ్ చేస్తాను అనమాట. ఇది డబ్బుల గురించి ఒకటే కాదండి మెయిన్ పాయింట్. డబ్బులతో పాటు స్పేస్ కూడా, మన కిచెన్ లో స్పేస్ కూడా. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్లీ ఆస్ట్రేలియాలో చాలా చిన్న కిచెన్స్ ఉంటాయి అనమాట. సో మనం కొనే ఒక ప్రోడక్ట్ అయినా మనకు అది చాలా వేస్ లో యూస్ఫుల్ అవ్వాలి. అలాగైతేనే కొంటే వర్తి అని నా ఫీలింగ్. ఇన్స్టెంట్ పాట్ గురించి కూడా నేను అప్రాక్సిమేట్లీ ఒక 6 months పైన రివ్యూస్ వెతికాను. తర్వాత తెలిసిన వాళ్ళందరినీ అడిగాను ఎలా ఉంటుంది ఏంటి అని. కొన్ని వాట్సాప్ గ్రూప్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లో చూశాను దాని రివ్యూస్, రెసిపీస్, ఇలా చాలా చెక్ చేశాను అనమాట. చాలా చెక్ చేసిన తర్వాత ఓకే, ఇది నేను కొంటే నాకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకున్న తర్వాతనే నాకు నేను ఈ బుజ్జి గిఫ్ట్ ఇచ్చుకున్నాను అనమాట. ఎస్, అప్పుడప్పుడు మనం కొంచెం సెల్ఫ్ గిఫ్టింగ్ కూడా చేసుకోవాలి. పర్టికులర్లీ ఇట్లాంటివి ఎప్పుడైతే మనకు టైం అలాగే ఎనర్జీ సేవ్ అవుతుంది అనిపిస్తుందో అట్లాంటివి. పదండి ఫస్ట్ అయితే వెళ్ళి అన్బాక్సింగ్ చేసేద్దాం. పెద్ద కత్తులు కటార్లే అవసరం లేదండి, చిన్న పిన్నీస్ కూడా చాలు మనకి. అమ్మయ్య, మొత్తానికి డబ్బాల నుంచి వచ్చేసింది. చాలా హెవీగా ఉంది. జస్ట్ చూస్తే ఇట్లా ఒక బాక్స్ లో వచ్చింది. ఇది 7-in-1 5.7 లీటర్స్ అనమాట. దీంట్లో 3 లీటర్స్ 3.5 లీటర్స్ ఒకటి, 9 లీటర్స్ 12 లీటర్స్ ఇట్లా చాలానే ఉన్నాయి. జనరల్లీ అయితే ఫ్యామిలీ ఆఫ్ 2-3 ఉన్న వాళ్ళకి 3 లీటర్స్ కుక్కర్ సరిపోతుందంట. కానీ నేను కావాలనే పెద్దది తీసుకున్నాను. రీజన్ బీయింగ్, నా దగ్గర ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది. మా ముగ్గురికి సరిపోయే అంతది. ముగ్గురు లేకపోతే ఇంకొకరు ఎవరైనా గెస్ట్ వస్తే సరిపోతుంది. సో నేను ఇంకొంచెం పెద్దది వస్తే ఎవరైనా ఇంటికి వచ్చినా, ఒక 2-3 ఇంటికి వచ్చినా చేయడానికి ఉంటుంది కదా అని ఇది తెప్పించుకున్నాను. బాగా బందోబస్తుగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇది కుక్కరు. ఇట్లా ఒక వైర్ కనెక్ట్ చేసుకోవటానికి. తర్వాత దీని రెసిపీస్ ఎట్లా వాడాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఒక బుక్ ఇచ్చారు. సరే, ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేస్తే నార్మల్ మన ప్రెషర్ కుక్కర్ కి మూతలు ఎట్లుంటాయో అట్లే ఉంది. ఒక చిన్న వాచర్ లాంటిది ఇది. మనం గ్యాస్కెట్ అంటాం కదా, అట్లా గ్యాస్కెట్ లాంటిది. ఇది వాచరు. ఇది విజిల్ రావటానికి అనుకుంటాను. హాట్ మెటల్ అని రాసింది. ఓకే, చూద్దాం. ఇది ఒక స్టాండ్ లాంటిది ఇచ్చారనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వెజిల్, లోపల కుక్ చేసుకోవడానికి. మనకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎట్లా వస్తాయి అట్లాంటిదే. బేసిక్ మోడల్, మోడరేట్ సైజు. దీంట్లో ఏంటంటే లో ప్రెషర్, హై ప్రెషర్, లెస్, నార్మల్, మోర్. తర్వాత సూప్స్ కానీ, మీట్ కానీ, బీన్ చిల్లీ, రైస్, మల్టీగ్రెయిన్, స్టీమ్ చేసుకోవటానికి, స్లో కుక్, ప్రెషర్ లెవెల్, కీప్ వార్మ్, యోగర్ట్, సాటే, డిలే స్టార్ట్, క్యాన్సల్, ప్రెషర్ కుక్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట దీని మీద. నాకు దీంట్లో బాగా ఉపయోగపడేవైతే సాటే చేసుకోవడము, రైస్ కుక్ చేసుకోవడము, ప్రెషర్ కుక్ చేయటము, అలాగే డిలే స్టార్ట్. ఈ ఆప్షన్స్ మెయిన్ నేను ఇది కొనడానికి రీజన్. ఇదేంటంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ లాంటిది అనమాట. అంటే మన దగ్గర ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఉంటాయి, ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి. అవి రెండు కంబైన్ చేసిన ఐటమ్ అనమాట ఇది. దీంట్లో మనం ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు, అలాగే మన రైస్ కుక్కర్ ని వాడినట్టు కూడా వాడుకోవచ్చు. దీంట్లో నాకు బాగా నచ్చిన ఐటమ్ డిలే స్టార్ట్. అంటే మనం ఒక టైమింగ్ సెట్ చేసేస్తే ఆ టైంకి ఇది ఆన్ అయ్యి కుక్ అవుతుంది అనమాట. మనకి ఎట్లా రైస్ కుక్కర్ మనం ఆన్ చేసిన తర్వాత కుక్ అయినాక ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది, అట్లా ఇది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది.
అది నాకు దీంట్లో బాగా నచ్చింది. నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు ఒక చిన్నది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తెచ్చుకున్నాను. నా ఇండియా టు ఆస్ట్రేలియా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను కావాలంటే ఇక్కడెక్కడైనా పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. సో నేను పెద్ద రైస్ కుక్కర్ తీసుకోవాలి అని ఎలాగూ అనుకుంటూ ఉండే. సో మీన్ వైల్ నాకు అప్పుడు దీని గురించి తెలిసిందనమాట. ఇది లాంగ్ బ్యాక్, ఒక 6 to 8 months బ్యాక్ స్టోరీ తెలిసింది. అప్పటి నుంచి నేను దీని గురించి రివ్యూస్ చదవడము, దీని గురించి కనుక్కోవడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే 7 to 8 minutes లోపల రైస్ అయిపోతుంది, అరౌండ్ 10 to 12 minutes లో బిర్యానీ అయిపోతుంది, ఇట్లా అని చెప్పారనమాట. సో ఈ ఆప్షన్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అసలు వంట చేయడం మర్చిపోతాము. అంటే కంటిన్యూస్ కాల్స్ లో ఉండడం వల్ల ఏదో ఒక విషయంలో మర్చిపోతాం అనమాట. అట్లాంటప్పుడు ఇది ఫాస్ట్ గా కుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి, అలాగే ఇక రైస్ కుక్ చేసుకోవడానికే కాకుండా ఇది 7-in-1 లాగా యూజ్ అవుతుంది అనే ఒక రీజన్ తో దీనికి ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉన్న గిన్నె వచ్చింది. పాట్ అంటారు దీన్ని జనరల్ గా, అయితే మన భాషలో గిన్నె. ఓకే, దీంట్లో మనము 2 స్టెప్ గిన్నెలు పెట్టేసి వాడుకోవచ్చు, లేదు అంటే ఇట్లా ఒక స్టాండ్ లాంటిది పెట్టి స్టీమర్ లాగా వాడుకోవచ్చు. ఇవి నేను ప్రెషర్ కుక్కర్ లో చేస్తాను. సేమ్ మెకానిజం, సేమ్ సిస్టమే. నేను నార్మల్ మన ప్రెషర్ కుక్కర్ లో చేస్తాం కదా, 2 గిన్నెలు సెట్ పెట్టుకుంటాం. ఒక్కరిగా ప్రెషర్ కుక్కర్ లో ఏం చేస్తాం, ఇట్లా గిన్నెలు సెట్ గిన్నెలు పెడతాం కదా. నేను నా దగ్గర ఉన్న చిన్న కుక్కర్ లో అయితే ఇందులో పప్పు, ఇందులో కూరగాయలు పెడతాను అనమాట. ఒక్కరికే వండాలి అంటే కింద రైస్, ప్లేట్ లో పప్పు పెడతాను. సేమ్ అట్లే పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లా క్యారియర్ గిన్నెలు వస్తాయి చూడండి. నేను ఇది ఫస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నా. ఇది మొన్న రీసెంట్ గా తెచ్చుకున్నాను అనమాట. మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఓకే, ఇట్లా రైస్ పప్పు పెట్టేసుకుంటే 3-4 మెంబర్స్ కి సరిపోతుంది అనమాట. ఒకటేసారి ఇది పెట్టేసి కింద వాటర్ పోసేసి మనం పెట్టి ఆన్ చేసేసుకోవచ్చు, హ్యాపీగా సరిపోతుంది. సో ఈ ఇంటెన్షన్ తో తెప్పించుకున్నాను. ఇవి ఇన్స్టెంట్ పాట్ కోసం కూడా ఈ వెజిల్స్ సెపరేట్ గా దొరుకుతాయి. నేను నా దగ్గర ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ కి ఉన్నాయి కదా, అవే వాడి చూద్దాము, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు తెప్పించుకుందాం అనుకున్నాను. లక్కీగా సరిపోయింది. ఎప్పుడు ఎవరింట్లోనూ చూడలేదు ఇండియాలో. నేను ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఈ పాస్ట్ 3-4 years లో ఇండియాలో కూడా బోల్డ్ అన్ని బ్రాండ్స్ వచ్చాయి అనమాట. ప్రీతి, అగారో, ఇంకా చాలా బ్రాండ్స్ వచ్చాయి. నేను వాటి రివ్యూస్ కూడా చెక్ చేశాను, చాలా బాగున్నాయి. ఇండియన్ కుకింగ్ కి కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పి చాలా మంది పోస్ట్ చేశారు. యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ చూశాను నేను. సో మనకు బేసికలీ ఇండియన్ కుకింగ్ కోసమే కావాలి కాబట్టి నేను అవన్నీ రివ్యూస్ చెక్ చేశాను. ఇంకొకటి గ్రీక్ రోబో అనుకుంటాను, దాని గురించి కూడా బాగా అంటే మంచి రివ్యూస్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఒకవేళ ఇండియాలో వాడుతున్న వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఇది 100% యూజ్ అవుతుంది అని గట్టి నమ్మకమే ఉంది నాకు. సో నాకు ఇది ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. నేను ఇది అమెజాన్ సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాను అనమాట. సేల్ లో తీసుకున్నందుకు నాకు ఆ ప్రైస్ కి వచ్చింది. లేకపోతే ఇంకొక $40 అటు ఇటు, $40-50 అటు ఇటుగా ఉంటుంది. మీరు ఇన్స్టెంట్ పాట్వి సింపుల్ వెజిటేరియన్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా అన్న విషయం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ట్రై చేసి సక్సెస్ఫుల్ గా వచ్చినవి మాత్రమే చూపిస్తాను. సో మీకు దాన్ని బట్టి అర్థం అవుతుంది. ఒకవేళ ఎవరైనా నాలాగా కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పదండి మన ఇన్స్టెంట్ పాట్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఫస్ట్ కొంచెం నీళ్లు వేడి చేసి చెక్ చేస్తున్నాను అనమాట, అంటే వర్కింగ్ కండిషన్లోనే ఉందా లేదా అని, బిఫోర్ ట్రయింగ్ ఎనీ అదర్ రెసిపీ. అయితే నాకు ఇది ఎట్లా క్యాప్ లిడ్ ఎట్లా క్లోజ్ చేయాలో అర్థం కాలేదు, కొంచెం ట్రికీగా అనిపించింది. 2-3 సార్లు పెట్టాక అర్థమైంది అనమాట. విజిల్ పొజిషన్ది మనం కరెక్ట్గా కూర్చోపెట్టేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పి ఆన్ చేశాను. నీళ్లు పోసి వాటర్ బాయిలింగ్కి పెట్టాను అనమాట. అయితే ఇది ఒక 10 minutes చూపించింది నాకు. తర్వాత ఇట్లా ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు మనకి టింగ్ అని ఒక బెల్ సౌండ్ లాగా వస్తుంది. నాకు 10 నిమిషాలు అయినాక కూడా నాకు ఇదేమీ అంటే ఆఫ్ అయినట్టు లేకపోతే ఆవిరిపోయినట్టు, అంటే మనకు విజిల్ వస్తుంది కదా, అట్లా విజిల్ వచ్చినట్టు వేపర్ వచ్చినట్టు ఏమి అనిపించలేదు. సో నాకు అర్థం కాలేదు ఎందుకా అని చెప్పేసి. తర్వాత నాకు కొంచెం సేపటికి నేను రియలైజ్ అయ్యాను, విజిల్ దగ్గర ఒక ట్యాగ్ ఉండిపోయింది, ఆ ట్యాగ్ నేను తీయలేదు అందుకేనేమో అని చెప్పి. సరే అది తీసి చూద్దాం కదా అని అనుకున్నాను. కొంచెం వేడిగా ఉంది. అయితే మన ఇండియన్ జుగాడ్ ఉంటుంది కదా, ఇట్లా గెరిటతో కుక్కర్ విజిల్ మీద కొట్టడం, అదే ట్రై చేశాను. కానీ అది చాలా అన్సేఫ్ తెలుసు నాకు. నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదని ఈ క్లిప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను కావాలని. చూడండి ఇది ఎంత డేంజరస్తో. నేను అది ఆవిరి కంప్లీట్గా పోకముందు అలా తీసాను అనమాట. అది ఏం జరిగిందంటే కింద ఒక చిన్న రింగ్ లాంటిది ఉండిపోయింది. మీకు అదే పనిగా జూమ్ చేసి చూపిస్తున్నాను. దీనివల్ల మొత్తం ఆవిరి అంతా బయటికి వెళ్ళలేకపోయింది.
సో మొత్తానికైతే అలా జరిగిందనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇన్స్టెంట్ పాట్ క్లీన్ చేసేసి దాంట్లో బిస్బేళబాత్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ ఒక 1 pot రైస్ లాగా ట్రై చేసి చూద్దాము అని చెప్పేసి పోపు గింజలు, కాజు, తర్వాత వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే చాలా మంచి మంచి డిషెస్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. చూడాలి అది ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసి కొంచెం బిస్బేళబాత్ మసాలా, ఉప్పు, తర్వాత రైస్, ఎర్రకందిపప్పు కలిపి అది కూడా యాడ్ చేసేసి రైస్ మోడ్లో పెట్టి కుక్ చేశాను అనమాట. అయితే ఇది ఆటోమేటిక్గా పెడితే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువసేపు తీసుకుంటుంది. మనం టైమింగ్ సెట్ చేసుకోవాలి చూసుకొని మనం వాడే ఐటెంని బట్టి. నాకైతే ఫస్ట్ ట్రయల్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అంత మంచిగా ఏమీ రాలేదు బిస్బేళబాత్. చాలా ముద్దగా అట్లా వచ్చిందనమాట. అంత బాగా అనిపించలేదు. సో లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి రెసిపీస్ చేద్దాం. ఫస్ట్ 1-2 సార్లు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి ఏ రెసిపీస్ అయినా. కిచెన్లో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే మామూలే. మీరు కూడా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేశారా అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.